ఉక్రెయిన్ ఒక విచిత్రమైన సంచలన ఆరోపణ చేసింది. వాస్తవంగా అమెరికాతో పాకిస్తాన్ మిత్రత్వం, ఆ మిత్రత్వం కారణంగానే భారత్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే చైనా, పాకిస్తాన్ మిత్రులు. ఇప్పుడు అమెరికా పెంచి పోషిస్తున్నటువంటిదే ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ రష్యా మీద దాడికి వెళ్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటాడంటే, రష్యా సైన్యంతో కలిసి చైనా పాకిస్తాన్ సైన్యం తమ మీద దెబ్బతీస్తున్నాయి, తమ మీద దాడులు చేస్తున్నాయి అని ఆరోపిస్తున్నాడు. రష్యన్ సైన్యం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడంతో ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నారు అన్నట్టు ఆరోపణ. అంటే ఇది సంచలన ఆరోపణ. అంటే చైనా పాకిస్తాన్ సైన్యం ఉక్రెయిన్కి వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా, ఏ ఉక్రెయిన్కి అనుకూలంగా అమెరికా అతి తెలివితేటలు ప్రదర్శిస్తుందో, ఆ అమెరికా మిత్రదేశమైనటువంటి పాకిస్తాన్ అమెరికా పెంచి పోషించే ఉక్రెయిన్ మీద దాడి చేయడం ఏంటి? ఇక్కడ ఒక చిన్న లాజికల్ కాన్సెప్ట్ ఉంది. పాకిస్తాన్ సైన్యంగా వెళ్ళదు. పాకిస్తాన్లో సైన్యం రిటైర్ అయిపోయాక ఇండియాలోకి మళ్ళీ బెనిఫిట్స్ ఉండవు. అసలు అక్కడ బెనిఫిట్సే ఉండవు. జీతం ఉన్నంత వరకు చేసుకోవడం, ఆ తర్వాత ఇంటికి పోవడం, అతి పరిమితం అంటారు. అసలు పెన్షన్లే ఉండవట అక్కడ. దాంతో అక్కడ సైన్యం ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు రిటైర్ అయిపోయాక. ఈ సైనిక పాలకులు లేకపోతే సైన్యానికి సంబంధించిన అధికారుల దగ్గర కాకబట్టుకుని చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికే పనే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇప్పుడు రష్యా వాడుతోంది. ఎలాగా? ఉక్రెయిన్లో ఇదివరకు 2 రకాలైనటువంటి కిరాయి సైన్యం ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి రష్యా వాడింది. అందులో ఒకటి చెచెన్ సైన్యం. చెచెన్ తరపున ఉన్నటువంటి, చెచెన్ కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాడుకుంది. ప్రైవేట్ సైన్యం, వ్యాగనార్ సైన్యం, వాళ్ళు ఇట్లాంటి కిరాయి సైన్యం అన్నమాట వీళ్ళు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ సైనిక సిబ్బందితో ఒక కిరాయి సైన్యం గ్రూపులు పనిచేస్తున్నాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి రష్యా వాడుకుంటుంది. చైనా దగ్గర కూడా అట్లాంటి కిరాయి సైన్యం కొంతమంది తయారై ఉన్నారు. లేదా చైనా ప్రత్యక్షంగా సహకరించవచ్చు కూడా. అందులో ఉక్రెయిన్ మీద యుద్ధంలో రష్యాకి చైనా ప్రత్యక్షంగా సహకరించవచ్చు కూడా. ఎందుకంటే మన పాకిస్తాన్కి చైనా సహకరించింది కదా, అట్లాంటిదే అయ్యి ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇలాగా వర్ణించినట్టున్నారు.